హాయ్ ఎవరివన్. ఈరోజు ఈ వీడియోలో పిహెచ్డి ఇంటర్వ్యూ ఎలా జరుగుతాయి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, వీటి నోటిఫికేషన్స్ ఎలా తెలుసుకోవాలి, ఎస్ఓపి అంటే ఏమిటి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక పిహెచ్డి స్టూడెంట్గా జాయిన్ అవ్వడానికి ముందు జరిగే ఎంటైర్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మై ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం పిహెచ్డి అడ్మిషన్స్ ఇయర్లీ ట్వైస్ జరుగుతాయి. జనవరి సెషన్ ఒకటి, ఆగస్టు సెషన్ ఒకటి. అంటే ఒక బ్యాచ్కి జనవరిలో సెమిస్టర్ స్టార్ట్ అయితే ఇంకో బ్యాచ్కి ఆగస్టులో సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. జనవరిలో సెమిస్టర్ ఉంటే దానికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ అక్టోబర్లోనే స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఆగస్టులో సెమిస్టర్ ఉంటే దానికి మే జూన్లోనే అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం కొద్దిగా అలర్ట్గా ఉండి చూసుకుంటూ ఉండాలి. ప్రతి ఇన్స్టిట్యూట్కి ఇండివిజువల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఐఐటి తిరుపతి సపరేట్గా అప్లై చేసుకోవాలి, ఐఐటి హైదరాబాద్ సపరేట్గా అప్లై చేసుకోవాలి, ఐఐటి ఢిల్లీ సపరేట్గా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి ఏపీ, ప్రతి ఇన్స్టిట్యూట్కి ఇండివిజువల్గా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో అయిపోయింది. ఫిబ్రవరిలో అయిపోతే మార్చి కానీ మేలో కానీ ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అది వచ్చేసిన వెంటనే ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళ వెబ్సైట్స్లో పిహెచ్డి అడ్మిషన్స్ కోసం పోర్టల్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ పోర్టల్లోకి వెళ్ళి మనం అక్కడ అప్లికేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఇన్స్టిట్యూట్కి ఇండివిజువల్గా మనం అప్లై చేసుకోవాలన్నమాట. దెన్ టాపిక్. ఫస్ట్ మనకు ఏ టాపిక్ మీద పిహెచ్డి చేయాలి అని ఒక ఐడియా ఉండాలి. దీని మీదే కథ మొత్తం నడుస్తుంది. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో, కొన్ని కాదు మ్యాక్సిమం అప్లై చేసేటప్పుడే మన ఒపీనియన్ అడుగుతారు. అంటే ఎందులో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని. అలాగే ఒక 500 words మీ ఒపీనియన్ రాయమని ఒక ఖాళీ బాక్స్ కూడా ఉంటుంది అప్లికేషన్లో. అది ఆప్షనల్, రాయొచ్చు రాయకపోవచ్చు. బట్ వీ హ్యావ్ టు మెన్షన్ సంథింగ్. ఖాళీగా వదలడం మంచి పద్ధతి కాదు కదా. సో ఒక ఐడియా ఉండాలి ఏ టాపిక్ ఎంచుకోవాలి అని అనేసి. కొన్ని అప్లికేషన్స్లో ఎస్ఓపి అప్లోడ్ చేయమంటారు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని. మీరు ఎంఎస్సీలో ఏం ప్రాజెక్ట్ చేశారు, ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు, వీటన్నిటి గురించి ఒక డీటెయిల్డ్గా టైప్ చేసి ఒక పీడిఎఫ్ లాగా తయారు చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ఓపి ఎలా చేయాలో ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో టాపిక్ అనేది ముందుగా ఎంచుకోవాలి. ఒకదానికి స్టిక్ ఆన్ అవ్వకుండా 2-3 టాపిక్లు అనుకోండి. ఎందులో అడ్మిషన్ వచ్చినా మనకు హ్యాపీ, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, మనం అనుకున్న దాంట్లోనే పిహెచ్డి చేస్తున్నాము అని. నౌ ఇన్స్టిట్యూషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఏ టాపిక్ ఎంచుకోవాలనేసి. సో మీరు ఎంచుకున్న టాపిక్, మీరు ఎంచుకున్న ఇన్స్టిట్యూషన్స్లో ఉందా లేదా అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అదేవిధంగా మీరు ఎంచుకున్న టాపిక్ త్రూఅవుట్ ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్స్లో హైప్గా ఉందో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ రాసుకోండి. వాటికి ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయో చెక్ చేయండి. అప్పుడు వాటికి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఆ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఎంచుకున్న టాపిక్ కింద ఏ ప్రొఫెసర్ ఉన్నారో చెక్ చేయండి. ఆ ప్రొఫెసర్ ప్రొఫైల్లోకి వెళ్ళి అతని టీసెస్, బుక్స్, వర్క్స్ అవన్నీ చెక్ చేయండి. మీ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్కువ అవగాహన ఉండి దాని గురించి ఎక్కువ తెలుసుంటే దాన్ని అంతా పీడిఎఫ్ లాగా తయారు చేసి డైరెక్ట్గా ఆ ప్రొఫెసర్కి మెయిల్ కూడా చేయొచ్చు. వాళ్ళ మెయిల్కి రియాక్ట్ కూడా అవుతారు. సో ఈ విధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఇండివిజువల్గా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఇన్స్టిట్యూషన్స్కి అప్లికేషన్ ఫీజు అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొన్నింటికి 100 ఉండొచ్చు, కొన్నింటికి 500 ఉండొచ్చు, కొన్నింటికి 150 ఉండొచ్చు, కొన్నింటికి 1000 ఉండొచ్చు. ఈ విధంగా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. సో కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పాను, జనవరి సెమిస్టర్ ఒకటి, ఆగస్ట్ సెమిస్టర్ ఒకటి. కాబట్టి వాటికన్నా ముందే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సెప్టెంబర్ అక్టోబర్లో ఒక అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది, ఏప్రిల్ మే జూన్లో ఒక అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించుకొని ఆ ఇన్స్టిట్యూషన్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ వెళ్తారు. అవన్నీ వెబ్సైట్స్లోనే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మెయిల్స్ కూడా పెడతారు, మెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ షార్ట్ లిస్ట్ రావడానికి 1 month గ్యాప్ దొరుకుతుంది. ఈ గ్యాప్లో మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బేసిక్స్, మీరు ఎంచుకున్న టాపిక్ మీద బేసిక్స్, అప్లికేషన్ ఓరియంటెడ్గా థింక్ చేయగలగాలి. ఫిజిక్స్ వాళ్ళకి కొన్ని ఇంటర్వ్యూస్లో గ్రాఫ్ థియరీ కూడా అడుగుతున్నారు. అంటే 1/x, 1/x², mod sin x, log x/x, e⁻x², x² log x. అదేవిధంగా కొన్ని ఈక్వేషన్స్ చేసి గ్రాఫ్ గీమ్ అనడం. ఈ విధంగా వీటన్నిటికీ గ్రాఫ్ గీమ్ అంటారు.
I will make 1 or 2 videos for graph theory also in coming days if you are all supported. సో ఇవన్నీ కొద్దిగా చూసుకోవాలి ఇంటర్వ్యూకి. బేసిక్స్ అన్నీ ఒకసారి చదువుకోవాలి, డెఫినేషన్స్ అన్నీ ఒకసారి రెఫర్ చేసుకోవాలి. సో కొన్ని ఐఐటీస్లో మళ్ళీ రిటన్ టెస్ట్ కూడా పెడుతున్నారు. అంటే ఫస్ట్ రోజు రిటన్ టెస్ట్ పెట్టి వచ్చిన రిజల్ట్ బట్టి ఇంటర్వ్యూ మరుసటి రోజు ఉంటుందన్నమాట. సో అవి ఈజీగానే ఉంటుంది, ఆ ఎగ్జామ్ పెద్ద టఫ్ ఉండదు, ఈజీగానే ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్కి ప్రతి ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గరే ఉండేటట్టుగా చూసుకోండి. 10th నుంచి పీజీ వరకు ఆల్ మార్క్ షీట్స్, టీసీ, మైగ్రేషన్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఇలా ప్రతి సర్టిఫికేట్ ఒరిజినల్స్ మీ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి. ఇంటర్వ్యూ అయిపోయాక రిజల్ట్ రావడానికి ప్రతి ఇన్స్టిట్యూషన్కి 15 నుంచి 30 రోజులు టైం పడుతుంది. సో చిల్ అవ్వకుండా వేరే ఇన్స్టిట్యూషన్స్కి ఆ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతూ అటెంప్ట్స్ ఇవ్వండి, ఒకే దాన్ని నమ్ముకోకండి. అండ్ నౌ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్యానల్లో 6 to 7 మెంబర్స్ ఉంటారు. కొన్ని దగ్గర 10 మెంబర్స్ కూడా ఉన్నారంట. అది వాళ్ళ అవైలబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. నేము, ప్లేసు, ఎంఎస్సీలో ఏం ప్రాజెక్ట్ చేశాం, ఏ ఎగ్జామ్ క్వాలిఫై మీరు ఇక్కడికి వచ్చారు, ఎనఫ్. ఫస్ట్ సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. మీరు ఇచ్చే ఆన్సర్స్లోనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక ప్రొఫెసర్ అయిపోయిన వెంటనే ఇంకో ప్రొఫెసర్, అలా డిఫరెంట్ ఫీల్డ్స్లో మిమ్మల్ని చెక్ చేస్తారు. కాన్సెప్ట్ ఏంటంటే మీకు కంటెంట్ తెలుసా లేదా, బేసిక్స్పై మీకు అవగాహన ఉందా లేదా, పిహెచ్డీ చేయడంపై ఇతనికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇలానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చే ఆన్సర్స్లోనే క్వశ్చన్ పుడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే నేను స్టాండర్డ్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందులో హిగ్స్ బోసాన్ ఉంది. ఆ హిగ్స్ బోసాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మాస్ 125 గిగా ఎలక్ట్రిక్ వోల్ట్ అని చెప్పాను. అప్పుడు వెంటనే వాట్ ఇస్ గిగా ఎలక్ట్రిక్ వోల్ట్, వాట్ ఇస్ ఎలక్ట్రిక్ వోల్ట్, వాట్ ఇస్ వోల్ట్, ఇలా అనమాట. ఇలా మనం ఇచ్చిన ఆన్సర్స్లోనే క్వశ్చన్స్ వెతుకుతారనమాట. అదేవిధంగా ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ ఇలాంటి పదాలు వాడాను. అప్పుడు వెంటనే వాళ్ళు వాట్ ఈస్ డార్క్ మ్యాటర్, వాట్ ఈస్ డార్క్ ఎనర్జీ, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఇలా అడిగారనమాట. సో అప్పుడు వాటికి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు వాటికి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి మధ్యన డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా మనం ఇచ్చిన ఆన్సర్స్లోనే క్వశ్చన్ వస్తుందన్నమాట. సో ఆ సిచ్యువేషన్స్లో మనం మాట్లాడుతున్న విధానం కావచ్చు, మనం ఇస్తున్న ఆన్సర్ కావచ్చు, కొద్దిగా కాన్ఫిడెంట్గా కొద్దిగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి లేట్ అయినా పర్వాలేదు, ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే తెలియదు అని సింపుల్గా నవ్వుతూ చెప్పేయండి. కొన్నిసార్లు ప్రొఫెసర్లే మనకు హింట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అటువంటి సందర్భంలో తెలియదు అని చెప్పకండి. మీరు వాళ్ళతో ఆలోచించి డిఫరెంట్ వేస్లో మీరు కూడా ఆలోచించి దానికి రిలేటెడ్ ఆన్సర్ అయినా ఇవ్వడానికి ప్రయత్నించండి. సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన హింట్స్ని ఉపయోగించుకొని మీరు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ అనేది 20 to 25 minutes ఉంటాయి. కొన్నిట్లో అయితే 10 minutes ఉంటుంది. ఎంతున్నా మన పర్ఫార్మెన్స్ అనేది ది బెస్ట్గా ఉండాలి. సో కాన్ఫిడెంట్గా ఎంటర్ అయ్యి కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్స్ చెప్పి కూల్గా బయటికి రండి. యూ విల్ గెట్ ఇట్. అండ్ ఇప్పటి వరకు టాపిక్ ప్రియారిటీ, ఇన్స్టిట్యూషన్ సెలక్షన్ ఎలా చేసుకోవాలి, ఇంటర్వ్యూ ప్యానల్ ఎలా ఉంటుంది, వీటి గురించి చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫిజిక్స్లో నేను ఫేస్ చేసినటువంటి 6 ఇంటర్వ్యూస్లో జరిగిన క్వశ్చన్స్ అన్నిటినీ ఫ్రేమ్ చేసి ఆ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.